బీసీ రిజర్వేషన్ రైట్. పల్నాటి వెంకరెడ్డి గారు బీజేపీ నుంచి, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు జాయిన్ అయ్యారు. దత్తాత్రేయ గారు గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు? అంటే బీసీలకు అందరూ మద్దతు ఇస్తున్నారు, మీరు మద్దతు ఇస్తున్నారు, బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. అసలు ఎక్కడ మరి ఫెయిల్ అవుతోంది? అసలు దీనికి కారకులు ఎవరు? నేను ఒక 2 నిమిషాలు మీకు విషయం ఏంటంటే, జీనియస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు గుడ్ మార్నింగ్ అండి. విషయం ఏంటంటే, మానవతరాయ్ గారు కావచ్చు, పల్నాటి వెంకరెడ్డి గారు కావచ్చు, శేషు గారు కానీ మాట్లాడినప్పుడు కానీ, మేము మాట్లాడినప్పుడు కానీ ఫస్ట్ మధ్యలో రావద్దు. మీకు ఆ బాధ, ఆ పెయిన్ మీకు తెలియదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే, బీసీలకు సంబంధించినటువంటి అంశాలలో బీసీలకు ఉన్నటువంటి అంతర్గతంగా ఈ లోపం ఎక్కడుంది, నష్టం ఎక్కడ జరుగుతా ఉంది, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరుగుతా ఉంది అనే అంశాల మీద మేము చిత్తశుద్ధితో పనిచేసి వివరించే ప్రయత్నం చేస్తుంటే, మానవతరాయ్ గారు తన పార్టీ అంశాలను చెప్పుకోవడానికి ఇది వేదిక కాదు. మేము బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల సాధన కోసం మీ ప్రయత్నంలో ఉన్న లోపాలను ఎలగట్టేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ మేము కానీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. పార్టీల పరంగా మాట్లాడే అంశం విషయంలో కాదు. ఇక్కడ ప్రస్తావన అంశాల పరిష్కారం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. మీ నిర్లక్ష్యాల గురించి మాట్లాడుతా ఉన్నాం. మీరు చేసినటువంటి తడిగుడ్డతో గొంతు కోసిందండి కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను కామారెడ్డి సాక్షిగా నమ్మించి 42% రిజర్వేషన్లు ఇస్తాం బీసీలకు అని చెప్పినందుకు మాత్రమే వాళ్ళ బీసీలందరూ కూడా గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వాళ్ళ అధికారం ఇస్తే, కుర్చీలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి 100 రోజుల్లో ఇస్తామని చెప్పాడు కదండి. 100 రోజుల్లో ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? ఇవాళ 100 రోజులు రిజర్వేషన్ పోతే పోయింది. 37% రిజర్వేషన్ వేగ్గా గాలికి తీసుకొచ్చి 37% ఉన్నారని చెప్పేసి ఒక బిల్లు పెడితే, ఆ బిల్లు చెల్లుబాటు కాదురా నాయన, అందులో తప్పులున్నాయి, లోపాలున్నాయి, ఇట్లా తీసుకపోతే కాదు. మనకు ఆల్రెడీ రాజేష్ కుమార్ వారి యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చాలా స్పష్టంగా ట్రిపుల్ టెస్ట్, ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు విషయంలో ట్రిపుల్ టెస్ట్ ఉండదు, ఎట్లాంటి డాటా విషయంలో క్లారిటీ ఉండదు, ఏది ఉండదు. కానీ బీసీల రిజర్వేషన్లు వచ్చేసరికి మీరు ఎంపారికల్ డాటా తీసుకోవాలండి, మీరు డెడికేషన్ కమిషన్ వేయాలండి, మీరు లెక్కలు చేయాలండి అని చెప్పేసి బీసీలకు కఠినమైనటువంటి నిర్ణయాలు పెట్టి, ఆ కఠినమైనటువంటి నిర్ణయాలను చేయాలి అని చెప్పేసి మేము కోర్టుకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు చెప్పిస్తే, ఆ రోజు డెడికేషన్ కమిషన్ వేసేటువంటి పరిస్థితికి వచ్చింది తప్ప చిత్తశుద్ధి అనేటువంటిది అక్కడ లోపం స్పష్టంగా కనిపించింది. పోనీ ఒక ఆర్డినెన్స్ చేసి బిల్లు చేసి పంపించిన తర్వాత రాష్ట్రపతి దగ్గర ఒక బిల్లు పెండింగ్ లో ఉండగా ఒక ఆర్డినెన్స్ ఎలా విడుదల చేస్తారంటే నాకు అర్థం కాదు. అయితే బిల్ అన్న వెనక్కి రావాలి, లేకపోతే ఆ బిల్ అన్న ఆమోదం పొందాలి. అది ఏది జరగకుండా ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేసి గవర్నర్ గారి దగ్గర దాన్ని అలాగే పెండింగ్ లో పెట్టారు. ఇక్కడ లాస్ట్ కు మేము చెప్తూనే ఉన్నాం, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రతిపక్షంగా మీరు అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు బీఆర్ఎస్ గా మేము మద్దతించినాము. కానీ మేము చేస్తున్న దాంట్లో లోపాలున్నాయి. మీరు బీసీల కోసం సబ్ కమిటీ వేస్తే ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెడతారు. ఏ బాధ్యతలు లేని జానారెడ్డి గారు వచ్చి ఏదైతే డెడికేషన్ కమిషన్ రిపోర్ట్స్ ఉంటాయో ఆయన వచ్చి చదివే ప్రయత్నం చేస్తారు. నేనేమంటా ఉన్నానంటే, ఒక రేవంత్ రెడ్డి, ఒక జానారెడ్డి, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవడం కోసం ఒక రెడ్డి జాగృతి నాయకుడు అడ్డంబడి ఇవాళ రిజర్వేషన్ల నోటికాడి బుక్కను కోర్టు మట్టెక్కించిండు. ఈ విషయంలో మాత్రమే మేము బాధపడతా ఉన్నాం. ఇవాళ జీవోల ద్వారా రిజర్వేషన్లు అమలైతాయని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అది కలలో కూడా జరగదు. మాకు తెలుసు ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. అంటే నోటికాడికి వచ్చినటువంటి బీసీలకు ఆశలు రేపి అమాంతం చిదివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే మేము చెప్తా ఉన్నాం, తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు ఎన్నిసార్లు ప్రస్తావించినా కూడా మోసం చేస్తూనే వచ్చిండ్రు. సో ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో అదే జరిగింది. మేము ఇప్పుడు కూడా సార్ చెప్పినటువంటి విషయాల్లో కానీ మేము చెప్తున్నటువంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మన కళ్ళ ముందున్నాయి 3 అంశాలండి. ఒకటి, డైరెక్ట్ గా సుప్రీంకోర్టులో కేసు వేయించి స్టే ఎత్తేయించేటువంటి ప్రయత్నం చేయడం ఒకటి. రెండోది, యథావిధిగా ఇక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చెప్తూనే ఉన్నాడు కదా, పార్టీల పరంగా రిజర్వేషన్ ఇచ్చుకుంటాం అనేటువంటి దిక్కు తప్ప ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం ఎంత అబాసుపాలు చేసిరండి. బీసీలను 103 మంది ఎంపీటీసీలకు 15 మంది జెడ్పీటీసీలకు నామినేషన్ వేసి ఇవాళ ప్రకటించిన రిజర్వేషన్లు ఉండవు అనేటువంటి ప్రకటన రావడం అంటే బీసీలను ఇవాళ నయవంచన చేయడం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీకు చిత్తశుద్ధినే ఉంటే కోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో మీరు ఎట్లా నోటిఫికేషన్ విడుదల చేస్తారండి ఎన్నికల కమిషన్ తోటి? అంటే ఎన్నికల కమిషన్ కూడా కోర్టు పరిధిలోకి వస్తుందన్న విషయం తెలియదా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? అది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే బీసీల అంశం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా కూడా ఇట్లా నయవంచన చేస్తూ, మోసం చేస్తూ, దగా చేస్తూ, కాలం ఎల్లదీయడం చేసిందే తప్ప 22 నెలలుగా బీసీల విషయంలో మొత్తం దాట వేయడము, దగా చేయడం చేసింది. లాస్ట్ కి ఏమన్నా అంటే మళ్ళీ జీవో తీసుకొచ్చి పెట్టింది. జీవో నంబర్ 9కి
గతంలో 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 369 కు తేడా ఏమి లేదు. ఇద్దరు కూడా అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులే ఇవాళ కేసుకు అడ్డం పడ్డారు, జీవోలకు అడ్డం పడ్డారు. నాడు గోపాల్ రెడ్డి అడ్డం పడ్డారు, ఇవాళ మాధవ్ రెడ్డి అడ్డం పడ్డారు. నేను అంటా ఉన్నది ఏంటంటే మీకు రిజర్వేషన్లు వచ్చేటప్పుడు 9th షెడ్యూల్లో పెట్టుకుంటారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను. ఎవరు కూడా వాటిని టచ్ చేయకుండా అర్ధరాత్రి నుంచి బిల్లులు పాస్ చేసుకొని 10% తెచ్చుకుంటారు. కానీ 56% పైగా ఉన్నారని చెప్పేసి మీడ్ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రకటించిన దాంట్లో బీజేపీ ఏమో రాష్ట్రంలో బిల్లుని ఆమోదిస్తారు, కేంద్రంలో రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి ఆమోదించే ప్రయత్నం చేయదు. ఇక్కడ రెండు పార్టీలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తా ఉంది. కాబట్టి నేను చెప్తా ఉన్నాం, మీ చిత్తశుద్ధిలో లోపం ఉంది, మీ ప్రయత్నంలో లోపం ఉంది, మీరు కాలయాపన చేస్తే మాత్రమే కమిట్మెంట్ తో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తలేరు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. రైట్, వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అనే దానికి మీ సమాధానం?